సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఐబొమ్మ రవిపై ఏ కేసులను పోలీసులు నమోదు చేశారు? ప్రస్తుతం జరుగుతున్న అతని విచారణలో పోలీసుల పురోగతి ఏమీ సాధించినట్లు అనుకోవచ్చు? సినిమాల పైరసీ వ్యవహారంలో నిందితుడు ఐబొమ్మ రవిపై పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఇదే కేసులో అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. దీంతో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కూడా ఇతనిపై కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు రాజమౌళితో పాటు మరికొంతమంది దర్శకులు కూడా ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. అయితే వీటిపై పీటీ వారెంట్ ఇప్పటికే కోర్టులో దాఖలు చేశారు. పీటీ వారెంట్ ఈ ప్రస్తుతం కొనసాగుతున్న రిమాండ్ ఏదైతే విచారణ ఉందో, ఈ కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత పీటీ వారెంట్ ద్వారా అతన్ని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ 5 కేసుల్లో కూడా పోలీసులు రవిని అరెస్ట్ చేయనున్నారు. అయితే మరోవైపు ప్రస్తుతం అయితే 2వ రోజు ఐబొమ్మ రవిని పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు 2వ రోజు అతన్ని విచారిస్తున్నారు. అతనిపై పలు కోణాల్లో అతన్ని ప్రశ్నిస్తున్నారు. పైరసీ వ్యవహారంలో అతనికి ఎవరు సహకరించారు, ఇంకా అతని వెనక ఎవరెవరు ఉన్నారు, అతను ఒక్కడే వ్యవహారం నడిపాడా అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అతనికి సాంకేతిక పరిజ్ఞానం ఎవరు అందించారనే అంశంపై కూడా దృష్టి సారించారు. నిందితుడు రవికి ఇంకా ఎన్ని బ్యాంక్ ఖాతాలున్నాయి, దీంతో పాటుగా MBA చదివి టెక్కీగా ఎలా మారాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిని 2వ రోజు అయితే పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.